భద్రాద్రి రామయ్య కళ్యాణ మహోత్సవంలో అత్యంత పవిత్రమైన ఘట్టానికి అంకురార్పణ జరిగింది. ప్రతి ఏటా వేలాది మంది భక్తజన భాగస్వామ్యంతో సాగే ఈ అత్యద్భుత ప్రయాణం కోటి తలంబ్రాల మహాయజ్ఞం ఈ ఏడాది కూడా ఘనంగా ప్రారంభమైంది. ఈ నెల 16వ తేదీన కోటి తలంబ్రాల మహాయజ్ఞంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా అచ్యుతాపురం గ్రామానికి చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘ భక్తులు భద్రాచలం చేరుకున్నారు. రామనామస్మరణతో ఆలయ ప్రదక్షిణ చేసి స్వామివారి మూల విరాట్ సన్నిధిలోని వరి విత్తనాల నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అచ్యుతాపురం గ్రామంలో స్వామివారికి కేటాయించిన పుణ్యభూమిలో ఈ విత్తనాలను నాటి అత్యంత భక్తి శ్రద్ధలతో పంట పండిస్తారు. ఆ తర్వాత కోత కోసిన ధాన్యాన్ని కోరుకొండలోని ఆలయ భూముల్లో అత్యంత పవిత్రంగా ఆరబెడతారు. ఈ వరి ధాన్యాన్ని 5 రాష్ట్రాలకు చెందిన సుమారు 4,000 మంది మహిళా భక్తులకు పంపిణీ చేస్తారు. ఆ తల్లులంతా నిత్యం శ్రీరామనామాన్ని జపిస్తూ చేతులతో వడ్లను వలిచి కోటి తలంబ్రాలను సిద్ధం చేయటం ఈ యజ్ఞం యొక్క పరమ విశిష్టత. భక్తి, సేవ, సాంప్రదాయాల సమ్మేళనంగా సాగే ఈ పవిత్రమైన తలంబ్రాలు భద్రాద్రి శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో స్వామివారి శిరసుపై తలంబ్రాలుగా పడనున్నాయి. ఈ అత్యద్భుత ఘట్టం భద్రాచల క్షేత్రానికి మరింత ఆధ్యాత్మిక శోభను తీసుకొస్తుందని భక్తజనం హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో 16వ కోటి తలంబ్రాల జ్ఞానయజ్ఞాన్ని ప్రారంభించి భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో కోటి తలంబ్రాలకు అవసరమైనటువంటి వరి విత్తనాలను తీసుకొచ్చి స్వామివారి సన్నిధానంలో ప్రత్యేకించి పూజలు చేసి ఇది తీసుకుని వెళ్ళి తూర్పుగోదావరి జిల్లా గోకారం మండలం అచ్యుతాపురం గ్రామం సర్వే నెంబర్ 16/2లో ప్రత్యేకించి పంట పండించి ఆ పండినటువంటి కోటి తలంబ్రాల ధాన్యాన్ని 5 రాష్ట్రాలు 5,000 మందికి ఇచ్చి రోజుతో వర్పించి 2027 సంవత్సరంలో జరిగేటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణానికి 16వసారి భద్రాచలం, 9వసారి మట్టిపెట్ట, 4వసారి అయోధ్యరాముడికి కూడా కోటి తలంబ్రాల సమర్పణ భాగంగా వరి విత్తనాలకు ఈరోజు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ప్రత్యేకించి పూజలు జరిగాయి. రామనామం అనేటువంటి వరి విత్తనాన్ని మనసులో నాటుకుంటే జ్ఞానం అనేటువంటి పంట పండుతుంది అనేటువంటి భావంతో ఈరోజు మన భక్తులందరూ కూడా రామనామంతో కరించాలని కోరి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీరామ ప్రచారం. ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ అవినీతి అక్రమాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బట్టబయలవుతున్నాయి. గణేష్ సదన్ సిసి రోడ్డు, పార్కు, నక్షత్రవనం, ఫుట్పాత్, అలాగే రుద్రాక్ష మఠం రోడ్డు నిర్మాణాల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ విచారణలో తేలింది. పనుల పేరుతో స్వాహా చేసిన 8.54 లక్షల నిధులను సంబంధిత కాంట్రాక్టర్ల నుంచి తక్షణమే రికవరీ చేయాలని ఆదేశించారు. అంతేకాదు ఈ అక్రమాలకు వత్తాసు పలికిన 2 ఈవోలు, 2 ఇంజనీర్లపై కూడా కఠిన చర్యలకు ఉపక్రమించారు. గత ప్రభుత్వ హయాంలో దేవుడి సొమ్మును దోచుకోవడమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా షాపులు, గృహాల నిర్మాణాలు చేపట్టారని, దీని వెనుక లక్షల్లో చేతులు మారాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.